ప్రైజ్ ద లార్డ్ అందరికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు మీ అందరికీ చెల్లించుకుంటున్నానండి. అయితే ఈరోజు వాక్యంలోనికి మనం వెళ్ళినట్లయితే దేవుని వాగ్దానం కొరకు మనం అందరం కనబడదామండి. అయితే గత ఒక వీడియోలో నేను మీతో మాట్లాడాను. అదేంటంటే ఐగుప్తి దేశంలో ఫరో రాజుగా ఉండేటప్పుడు ఇజ్రాయెల్ జనాంగాన్ని బాగా శ్రమ పట్టాలని, అణిచివేయాలని, వారిని బాగా చిత్రహింసలు పెట్టి పని చేయించుకోవడం మనం చూసాం. అయితే ఇజ్రాయేలీల దేవుడు నేను తోడే ఉంటానని వాగ్దానం చేశాడు కాబట్టి యెహోవా దేవుడు వారి పక్షాన ఉన్నాడు కాబట్టి వారు ఎంత చిత్రహింసలు పెట్టినా, వారిని ఎంత శ్రమ పెట్టినా సరే వారు విస్తరించి ప్రబలినట్టు గత ముందు వీడియోస్ లో నేను మాట్లాడాను. అయితే వారు ఎంతగా విస్తరిస్తున్నారని వారికి ఇంకా అసూయ కలిగి, ఇంకా ఫరో అది చూడలేని వాడిగా ఉండి ఒక భయంకరమైన ఆజ్ఞ విడుదల చేస్తాడనమాట. అదేంటో ఇప్పుడు చూద్దాం. నిర్గమాకాండము 1వ అధ్యాయము 15వ వచనము. మరియు ఐగుప్తు రాజు షిప్రా పూయ అను హెబ్రీయుల మంత్రసానులతో మాటలాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు, వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వారిని చంపుడి, ఆడదైన ఎడల దాన్ని బ్రతకనీయుడని వారితో చెప్పాను. ఇక్కడ ఏంటి ఆజ్ఞిస్తున్నాడంటే ఆ మంత్రసానులు ఇద్దరికి, వారెవరంటే షిప్రా ఇంకా పూయ. అయితే వారిద్దరికి ఏం చెప్తున్నారంటే, మీరు మంత్రసానులుగా పనిచేస్తున్నారు కదా, అయితే ఇజ్రాయేలీల స్త్రీలు ఆ కాన్పు పడకల మీద ఉండేటప్పుడు పిల్లలు పుడతారు కదా, మగవాడైతే చంపేయండి, ఆడవాళ్ళనైతే బ్రతకనివ్వండి అని చెప్పి క్లియర్ గా ఒక భయంకరమైన ఆజ్ఞ ఇస్తాడు అనమాట. అయితే ఆ పొత్తు గుడ్డల్లోనే బిడ్డని చంపడం అసలు ఎంత భయంకరమైన సంఘటన కదండి. అలాంటి కఠినపరచబడిన హృదయం గలవాడైన ఈ ఫరో వారిని ఎలా అయినా అనగద్రొక్కాలని, వారి సంఖ్యను తగ్గించాలని, వారు విస్తరింపకుండా చూచున్నట్లుగా ఈయన ఇలాంటి ఒక దిష్టత్వం కలిగిన ఆలోచనని తీసుకున్నాడు అనమాట. వారిని ఎలా అయినా చంపాలని చెప్పి నిర్ణయించుకొని ఆ మంత్రసానులు ఇద్దరికి ఈ భయంకరమైన ఆజ్ఞను విడుదల చేస్తాడు. అయితే వారిద్దరు ఏం చేశారో చూద్దాం. 17వ వచనం. అయితే ఆ మంత్రసానుల దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగ పిల్లలను బ్రతకనీయగా. 18వ వచనము. ఐగుప్తు రాజు ఆ మంత్రసాలను పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చితిరి, ఈ పని ఎలా చేసితిరి అని అడిగాను. అయితే వీరి గురించి ఒక సాక్ష్యం ఉంది, వీరిద్దరి గురించి. ఏంటంటే వారు దేవునికి భయపడిన వారుగా మనం చూస్తున్నాం అనమాట. అయితే ఈ భయపడి ఏం చేస్తారు, మగపిల్లల్ని చంపకుండా ఆపేస్తున్నారు అనమాట. అయితే ఈ విషయం ఫరోకి తెలిసినట్టుంది. అయితే వీరిద్దరిని పిలిపించి అడుగుతున్నారు అనమాట, మీరు ఎందుకు ఈ పని చేయకుండా ఉంటున్నారు, ఎందుకు మగపిల్లల్ని చంపట్లేదు అని చెప్పి క్వశ్చన్ చేస్తారు అనమాట వాళ్ళిద్దరిని ఫరో రాజు. అయితే వారు ఏం చెప్పారో చూద్దాం 19వ వచనంలో. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తి స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. ఎంత చక్కగా, ఎంత జ్ఞానం కలిగిన వారే ప్లేట్ ఎలా తిరిగేసారో చూసారా. అది దైవికమైన జ్ఞానము. అలా స్పాట్ లో దేవుని కోసం మనం నిలబడినట్లయితే దేవుడు తన జ్ఞానంతో నింపి మనల్ని నడిపిస్తాడండి. అలాంటి జ్ఞానంతో నిండిన వారే వీరిద్దరు చక్కని సమాధానం ఎలా చెప్పారో చూడండి. ఈ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు. ఈ దేశంలో, ఐగుప్తు దేశంలో వీళ్ళు ఉంటున్నారు కదా, ఈ స్త్రీల వంటి వారు కాదు, ఆ హెబ్రీ స్త్రీలు చురుకైన వారు అని ఎందుకు చెప్పారు తెలుసా? చూడండి. మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందిరని ఫరోతో చెప్పారు. మేము వెళ్ళక ముందే వారు బిడ్డల్ని కంటున్నారు. ఎందుకంటే వారు ఐగుప్తు దేశంలో ఉండే స్త్రీల వంటి వారు కాదు, వారు చురుకైన వారు. ఇక్కడ దేవుని వాగ్దానం మనం పట్టుకోవాలి. ఏంటంటే హెబ్రీ స్త్రీలు చురుకైన వారు, మనం కూడా చురుకైన వారిగా ఉండాలి. అయితే ఈ జ్ఞానవంతులైన వీరిద్దరు దేవుని యందు భయభక్తులు గలవారే. ఈయన రాజుకు దొరికిపోయినా సరే దేవునికి భయపడ్డారు కాబట్టి, మంచి తలిచారు కాబట్టి, మంచి చేశారు కాబట్టి వారిని దేవుడు జ్ఞానంతో నింపి ఫరో రాజుని ఎదుర్కోవడానికి ఆయన కృప చూపించాడు అనమాట. అయితే ఏం చెప్పారు, చక్కగా వాళ్ళు నేను వెళ్ళక ముందే ప్రసవిస్తున్నారు కాబట్టి మాకు తెలీదు మగపిల్ల పుట్టాడో ఆడపిల్ల పుట్టారని తెలివిగా సమాధానం చెప్పారనమాట. కొన్ని సందర్భాలు మనకి ఇలాంటివి ఎదురవుతూ ఉంటాయి నిత్య జీవితంలో అనమాట. కొన్ని చేయకూడనివి చేయవలసి వస్తుంది మన పై అధికారుల వల్ల వచ్చిన ఒత్తిడి వల్ల, ప్రెషర్ వల్ల. కానీ మనం దేవుని యందు భయభక్తులు గలవారం కాబట్టి అవి చేయకుండా ఉండాలి. ఖచ్చితంగా మనం అవి
చేయకూడదు. అలా చేయకుండా ఉన్నప్పుడు నీకు ఏదైతే శిక్ష రావాల్సి ఉంటుందో దాని నుంచి దేవుడు ఖచ్చితంగా 100% మనల్ని తప్పిస్తాడండి. అలాంటి విశ్వాసం దేవుడి యొద్ద నుంచి మనం అందరం పొందుకుందాము గాక. ఈ వాక్యం మీరు వినుకుల్లో ఆ విశ్వాసం మీ హృదయంలో, మీ జీవితాల్లో, మీ కుటుంబంలో బలపరిచి స్థిరపరచబడును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, కృపగల ప్రభా, యేసయ్యా నీ బంగారు పాదంకు లెక్కలేనని స్తుతులు స్తోత్రం తండ్రి. ఎలాగైతే ఈ క్షిప్ర ప్రుయాను మంత్రసానులు ప్రభా నీకు భయపడి ప్రభా యేసయ్యా ఏదైతే రాజు చేయమన్నాడో ప్రభా అది చేయకుండా మంచి చేసినందుకు ప్రభా యేసయ్యా వారిని జ్ఞానంతో నింపి నాయన యేసయ్యా రాజు ఎదుట నిలబడినప్పుడు కూడా ప్రభా నీ శక్తి జ్ఞానంతో వారిని నింపి నడిపించినట్లుగా, వారిని రాజు వద్ద నుంచి తప్పించబడినట్లుగా నువ్వు ప్రభా యేసయ్యా జ్ఞానం, వివేచన, ఆత్మతో వారిని నింపునట్లుగా ప్రభా యేసయ్యా వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రములు ప్రభా. ఈ లోకానుసారమైనది ఏది కూడా మేము అలా చేయకుండానట్లు ప్రభా, అలా చేసినప్పుడు ప్రభా యేసయ్యా నీ ధైర్యంతో మేము ముందుకు సాగే భాగ్యం దయచేయండి. అలాంటి కృపను మాకు అనుగ్రహించండి. వారి మీదకి వచ్చిన దీవెనలు ప్రభా ఆయన అలా చేయి వారందరి మీదకి నీ దీవెనలు కుమ్మరింపబడినట్లుగా సహాయం చేసి కృప చూపించమని త్వరగా నేను నజరుడని క్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు నామం సంపూర్ణ విజయం, అపవాదిగలంత నాశనం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించును గాక. ఆమేన్.